అండ్ మనీ విషయానికి వచ్చేద్దాం. సో ఇంతకు బిగ్ బాస్ అయిన తర్వాత అయినా కానీ సో ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ సస్టైన్ అవ్వడానికి కానీ ఎంత సంపాదించుకున్నారు? లైక్ మనీ బాగానే వచ్చింది నాకు. సీజన్ 8లో అయితే చాలా, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ నేను యాక్చువల్లీ సీజన్ 8లో. ఎందుకంటే నేను ఫస్ట్ రానని చెప్పేసి అంటే వాళ్ళు పెంచుకుంటూ పోయిన అమౌంట్ కూడా. సో సీజన్ 8లో నాకు మనీ బాగానే వచ్చింది. దాని తర్వాత కొన్ని బ్రాండ్స్ అవి ఇవి థింగ్స్ అండ్ సో లైక్ ఓకే యా, అంటే నాకు ఎక్కువ ఖర్చులేము ఉండవు. అంటే నేను ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉంది, నేను 2 ఏళ్ళ నుంచి ఒకటే ఫోన్ వాడుతున్నా. దెన్ నా కారు ఉంది, 3-4 ఏళ్ళ నుంచి అదే కారు వాడుతున్నా. సో లైక్ నాకు ఏదో పెద్ద బెంజ్ కార్ కొనేసుకోవాలి, లేకుంటే వచ్చిన ప్రతి కొత్త ఫోన్ కొనుక్కోవాలి, లేకుంటే డైలీ ₹1,00,000 పెట్టి పార్టీ చేసుకోవాలి, అట్లాంటి మైండ్ సెట్ ఉండదు నాకు. నాకేంటి, నాకు ఫుడ్కి దెన్ నేను ఉండడానికి వెళ్తే చాలు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఆలోచిస్తే అంటే మనం మనీ మైండెడ్ అయిపోతే మనం మనీ వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు లైక్ మనము ద కోర్ వాల్యూస్ మర్చిపోయి మనము డబ్బులే సంపాదించుకోవాలని చెప్పేసి డబ్బులు వస్తాయి అప్పుడు ఒక 1-2 years, కానీ అక్కడే ఆగిపోతుంది మన జర్నీ అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. ఓకే. సో ఫస్ట్ లైక్ నేను వచ్చినప్పటి నుంచి నేను అనుకునేది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ అసలు నేను డబ్బు గురించి ఆలోచించాను. ఓకే. సో ఓన్లీ ఐ విల్ థింక్ అబౌట్ గుడ్ కంటెంట్, మేకింగ్ గుడ్ కంటెంట్, రీచింగ్ టు పీపుల్, ఆడియన్స్లోకి వెళ్ళాలి, దెన్ ఆడియన్స్కి నచ్చిన కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేయాలి. దెన్ ఇప్పుడు వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ అది మనీ విల్ ఫాలో, నేను వద్దన్నా వస్తుంది అనమాట. కాదు, మీ ఖర్చు అంటే ఓన్లీ ఫుడ్కి అండ్ ఉండడానికి ఆ ఫ్లాట్ అంతే, ఇంకా వేరేది ఏం ఎక్స్ట్రా ఏం లేదు. నాకు అంత మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఏముండవు. అంటే ఈవెన్ క్లోత్స్ కానీ అదంతా బ్రాండెడ్ ఏదో వేసుకోవాలి, నాకు 1,000-1,500 కంటే ఎక్కువ కాస్ట్ ఉంటే నచ్చదనమాట బట్టలు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు వేర్ 1-2 సార్లు కంటే ఎక్కువ వేసుకోలేము మనము. సో లేకుంటే కింద కమెంట్స్ పెట్టేస్తా అంటారు ఇప్పుడేదో వేసుకుంటామని. మొన్న కూడా అయింది నాకు అట్లా. ఏమైంది, నేను ట్రైలర్ లాంచ్లో అది చాలాసార్లు వేసుకున్న షర్ట్, ఆ షర్ట్ నాకు ఇష్టం యాక్చువల్లీ, అది బాగుంటుంది రెడ్ షర్ట్, అది వేసుకుంటే బట్టలు మార్చవయ్యా అది. సో అంటే ఐ డోంట్ మైండ్. అంటే ఫిలింలో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేటప్పుడు మనకి విల్ హ్యావ్ ద కాస్ట్యూమ్స్ అవి ఇవన్నీ సీన్కి తగ్గట్టు సో ఉంటాయి. దెన్ ఇంకా యాక్చువల్లీ నేను బిగ్ బాస్లో డైలీ ఒకటి డిఫరెంట్ తీసుకోవాలి. సో అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పేసి నేను ఎక్కువ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అంటే లైక్ బిలో 1,000-1,200లో లైక్ వీ గెట్ గుడ్ డిజైనర్ కైండ్ ఆఫ్ అట్లాంటివి చూస్ చేసుకుంటాను నేను. సో ఏదో పెద్ద వేసుకోవాలి అట్లాంటి బ్రాండ్స్ పిచ్ అస్సలు లేదు, లైక్ వాచెస్ పిచ్ లేదు, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఐ డోంట్ లైక్. సో ఇప్పుడు నాకు దగ్గర ఎక్స్ట్రా మనీ ఏమైనా ఉంటే లైక్ ఐ వుడ్ లైక్ టు డొనేట్ టు పీపుల్ యాక్చువల్లీ. అంటే లేకుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఫిలిమ్స్కో దేనికో సమ్ ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్కో దేనికో యూజ్ చేసుకుంటా తప్ప లైక్ థింగ్స్కి పెట్టడం అయితే నాకు అసలు ఇష్టం లేదు. ఏం చేసావు భయ్యా డబ్బులంతా, ఏం చేసావు? నేను యాక్చువల్లీ లైక్ బిగ్ బాస్లో నేను మొన్న చెప్పిన ట్రైలర్ లాంచ్లో ఐ ఎర్న్డ్ 30 lakhs. సో దాంట్లో 15 lakhs ఐ హావ్ డొనేటెడ్ టు, ఇప్పుడు నేను సమవర్తి అని ఒక ట్రస్ట్ పెట్టిన, 15 lakhs దానికి లైక్ ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ 1 lakh డొనేషన్ మురళీనాయక్ గారు, సోల్జర్ మురళీనాయక్ గారి పేరెంట్స్కి ఐ హావ్ డొనేటెడ్. అండ్ ఫర్దర్గా కూడా ఎవ్రీ మంత్ ఒక డొనేషన్ చేస్తా, అది నేను సోషల్ మీడియాలో రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ ఫస్ట్కి నేను పోస్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మూవీ, సోలో బాయ్ మూవీకి సంబంధం లేకుండా నేను చేసేది. ఆన్ దట్ ఒకేషన్ ఐ డొనేటెడ్ టు మురళీనాయక్ గారు వాళ్ళ ఫాదర్కి. కాదు, ఎవరికైనా కానీ ఒక ఇలా స్వచ్ఛంద సంస్థ పెట్టాలి, దాని ద్వారా మనం ఏదో హెల్ప్ చేయాలి అని అనుకునేది అంత ఈజీగా రాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అలా కానీ మీరు అది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇట్స్ పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా పర్సనల్గా చూసి హట్ అయిపోయి అరే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్న సందర్భమా? అంటే లైక్ ఇప్పుడు మురళీనాయక్ గారిది మెయిన్ నాకు ఇది సమవర్తి అనేది ఎప్పటి నుంచో ఉండింది మైండ్లో. సో నేను ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా నాకు క్యాష్ ప్రైజ్ వస్తే ఏం చేస్తాం అన్నప్పుడు నేను లాస్ట్లో చెప్పినా కానీ అది కట్ అయిపోయింది యాక్చువల్లీ, ఎడిట్లో తీసేశారు అనమాట. సమవర్తి గురించి నేను మెన్షన్ చేసిన. సో ఓన్లీ గంగవది ఒకటే టాపిక్ ఉంచిండ్రు, గంగవకి 10 lakhs ఇస్తా అని చెప్పిన తర్వాత కంటిన్యూషన్గా సమవర్తి అనే ట్రస్ట్కి 50% ఆఫ్ ద అమౌంట్ క్యాష్ ప్రైజ్ నుంచి ఇస్తా అని చెప్పిన. సో అది కట్ అయిపోయింది, ఎడిట్లో వేయలేదు అసలు వాళ్ళు. సో తెలియలేదు. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన. సో నాకు అది ఉండే, కానీ ఎలా తీసుకెళ్ళాలి ముందుకు దీన్ని నాకు ఇంకా అంత క్లారిటీ రాని టైంలో అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. దెన్ మురళీనాయక్ గారి గురించి నేను తెలిసింది, ఒక తెలుగు పర్సన్ 25 year old, అంటే నాకంటే కూడా ఏజ్లో చిన్నోడు. సో ఒక సింగిల్ బాయ్, అంటే బ్రదర్స్ సిస్టర్స్ కూడా లేరనమాట.
సో లైక్ ఆర్మీ అక్కడికి వెళ్ళి సాక్రిఫైస్ చేసిండంటే అంత గట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అతనికి అని చెప్పేసి, సో ఐ రీథాట్ మై హోల్ ప్రాసెస్. అంటే అతను కదా రియల్ హీరో. అంటే ఇప్పుడు మనము ఒకటి చేస్తున్నాము, మనం ఎదుగుతున్నాము అంటే సమాజం కోసం ఏమైనా చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఇప్పుడు ఈ మురళీనాయక్ గారి ఇన్సిడెంట్ ఇంకా దాన్ని బలంగా ఇంకా ఇప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ, ఇంకా టైం తీసుకోవద్దు దీన్ని, వీ హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ అని. సో లైక్ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది పబ్లిసిటీ స్టంట్ కాదు, ఎందుకంటే మీరు నా ప్రీవియస్ బిగ్ బాస్ నుంచి బ్యాక్ వచ్చిన ఇంటర్వ్యూస్లో చూసుకుంటే దాంట్లో కూడా చెప్పిన నేను. సో ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ నేను యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 8 కంటే వెళ్ళకముందు ఆ అక్టోబర్లో లాంచ్ చేద్దాం అనుకున్నది ఈ పర్టికులర్ థింగ్. కానీ అప్పుడు ఇక బిగ్ బాస్ రావడం, నేను వెళ్ళిపోవడము, దెన్ మళ్ళీ వేరే కమిట్మెంట్స్ బయటకు వచ్చి, దెన్ ఫిల్మ్ది, దెన్ డిఫరెంట్ థింగ్స్ అది స్టార్ట్ అవ్వలేదు. సో మెటీరియలైజ్ అవ్వలేదు అది. సో ఇక మురళీనాయక్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా లేట్ చేయొద్దు, వీ హ్యావ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ అని చెప్పేసి. సో ఇప్పటికి కూడా ఆడియన్స్కి చెప్తున్నా, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ప్రపంచంలో ఉన్న అందరి ప్రాబ్లమ్స్ నేను తీర్చలేను అది డెఫినెట్లీ. అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, డిఎమ్స్ అవి ఇవి, నేను అందరివి లైక్ మూవీ ప్రమోషన్స్లో ఉండి చూడలేకపోతున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. కానీ మీరు మెయిల్ ఐడికి సమవర్తి అన్న సబ్జెక్ట్తోని మీ ప్రాబ్లమ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 50,000, ఒక 70,000, 80,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఇంత అమౌంట్ని ఒకటే పర్సన్కి ఇవ్వాలని అనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు హెల్ప్ మల్టిపుల్ పీపుల్ కాబట్టి, సో 50,000 to 70,000 రేంజ్లో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది మెయిల్ చేయండి, మా టీమ్ విల్ గో త్రూ. అండ్ అన్నిట్లో అందరికైతే హెల్ప్ చేయలేము డెఫినెట్లీ. సో దాంట్లో ఒక లక్కీ డ్రా టైపు ఒక లక్కీ విన్నర్ని తీసి ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ అమౌంట్ అయితే నేను డొనేట్ చేస్తా. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ కూడా మీకు నేను సోషల్ మీడియాలో ఆన్లైన్లో నేను పెడతా. అండ్ ఎవ్రీ మంత్ ఐ విల్ డొనేట్ 1 person, ఎందుకంటే ఐ వాంట్ టు డొనేట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ అంత లైక్ ఒకటేసారి నేను చేయాలి అనుకోవట్లేదు. ఫర్దర్గా నేను సంపాదించే కొద్దీ లైక్ ఆ ఫండ్స్ ఇంకా నేను యాడ్ చేసుకుంటూ పోతా, ఇంకా అది ఎక్కువ రైజ్ చేస్తూ పోతా. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నా మెయిల్ ఐడికి వెళ్ళి యూ కెన్ లైక్ సెండ్ దట్ రిక్వెస్ట్. It was a nice thought, bro. Thank you.